నాని ఇక షెడ్డుకేనా గుడివాడ గోల గోల అంటే జనరల్గా గుడివాడ గన్నవరం అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు నియోజకవర్గాలకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రత్యేక ప్రాధాన్యం ఉండటానికి అక్కడ గుడివాడ నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, లేదా వల్లభనేని వంశీ కావచ్చు, వీరిద్దరూ చేసేటువంటి వ్యాఖ్యలు, వీరు చేసేటువంటి విమర్శలు, వీరు చేసేటువంటి బూతులు కావచ్చు, లేదా ఏదన్నా కావచ్చు, వారి దాంతో ఆ ప్రాధాన్యత నియోజకవర్గాలు ఏర్పడింది. రెండోది వారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వారు అనుసరిస్తున్నటువంటి వైఖరి, దీంతో కొంత ఇప్పుడు వివాదం ఉంటుంది కాబట్టే అక్కడ ఈ అంశం. లేకపోతే ఏముంటుంది, కొడాల నాని ఏమీ మాట్లాడకుండా ఉంటే అసలు ఆ కాన్స్టిట్యున్సీ గురించి లేదా ఆయన గురించి చర్చ ఉండదు. ఆయన ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు లేదా ఇష్టానుసారమైనటువంటి అంశాలు వ్యాఖ్యానిస్తాడు కాబట్టి అతనికి ఆ రకమైనటువంటి ఇది. సరే, ఇప్పుడు మొత్తం కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి సమీకరణాలు జరుగుతున్నాయి. 1 గుడివాడ, 2 గన్నవరం, 3 మైలవరం, 4 పెనమలూరు, 5 నూజివీడు. ఈ 5 నియోజకవర్గాల చుట్టూతా కృష్ణా జిల్లా రాజకీయాలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. ఇటు అటు అవుతుంది, అటు ఇటు అవుతుంది. అసలు దీనికి సంబంధించి ఒక డిఫరెంట్ గేమ్ నడుస్తుంది. అందులో వైసీపీకి సంబంధించి గన్నవరం, గుడివాడ, మైలవరం, అట్లాగే ఇప్పుడు పెనమలూరు కూడా జోగి రమేష్ని అనేది మారుస్తాడు, మళ్ళీ అదొకటి ఏదో ఇందా చెప్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి పొలిటికల్ గేమ్లో వైసీపీ సీట్లు ఎంపిక చేసిన దాన్ని బట్టి టీడీపీ ఎంపిక చేయాలని ఉందా, లేక టీడీపీ జనసేన ఎంపిక చేసిన దాన్ని బట్టి వైసీపీ ఎంపిక చేయాలని ఉందా అనేది మాత్రం అక్కడ పక్కన పెడితే చెక్స్ నడుస్తున్నాయి. ఇటు అటు అటు ఇటు నడుస్తూ ఉన్నాయి. సరే, అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించినటువంటి 6 లిస్టులో ఎన్నో 7 అయినాయా, సరే 8 లిస్టులో, ఆ 7 లిస్టుల్లో గుడివాడ పేరు లేకపోవటం, అట్లాగే గన్నవరం పేరు లేకపోవటం, రోజా గారి పేరు లేకపోవటం, అమర్నాథ్ అంటే సరే ఆయన్ని పక్కన పెట్టారు, విష్ణునంటే పక్కన పెట్టారు. ఇట్లా చాలామంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా సౌండింగ్ చేశారో వాళ్ళందరి పేర్లు ప్రస్తుతం ఇంకా ప్రకటించలేదు. ప్రకటించకపోవడంతో ఒక అందరూ కూడా ఏంటి వీళ్ళ స్థానాలు మారుస్తారా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే హనుమంతరావు గారని ఎవరో ఒక ఆయన ఫ్లెక్సీలు గుడివాడలో వెలిసినాయట. తెల్లారేటప్పటికి రేత్రి కొడవాల నానికి కాదు సీటు నాకే అంటే ఆయన అది పెట్టలేదు అనుకుంటా, వైఎస్ఆర్సీపీ పార్టీ గుడివాడ అభ్యర్థిగా హనుమంతరావు అని చెప్పిన పెద్ద ఫ్లెక్సీలు వెలిసినాయి. అట్లాగే మార్నింగ్ ఇంకో 2-3 ఫ్లెక్సీలు వేసినాయి, ఖాళీ అనే అతను ఇంకో ఫ్లెక్సీలు వేసినాయి. ఇద్దరు కూడా కొడాల నానికి సరే ఆయనతో పాటు ఒక అతను ఏమైనా అనుచరుడు అయ్యి ఉండొచ్చు, ఇంకొక ఆయన ఏమైనా ఆయనతో పాటు కంటే కొంచెం హనుమంతరావు వయసు పెద్దదిగా ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుడిగా ఉన్నాడు అనేటువంటిది ఇది. అవి గుడివాడలో టక్కున ఫ్లెక్సీలు వచ్చేసినాయి. ఎట్లా వస్తాయి? ఎవరో ఒకరు దాని వెనక ఉండి ప్రోత్సహించకుండా, ఎవరో ఒకరు దాని వెనక నడపకుండా, ఎవరో ఒకరు ఆ రకమైనటువంటి ఆలోచన తీసుకురాకుండా అసలు సాధ్యమైద్దా? నేను అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి ఇండికేషన్ ఇవ్వడంతో ఎవరో ఒకరు ఆయన ఆదేశాల మేరకే ఇది నడిపి ఉండాలి. లేకపోతే గుడివాడలో ఆయన అక్కడ అభ్యర్థి ఆయన తిరుగుతూ ఉండగా ఇంకొక క్యాండిడేట్ వచ్చి ఫ్లెక్సీ పెట్టాడంటే అది సామాన్యమైన ఇష్యూగా చూడకూడదు. అందుట్లో గుడివాడ నాని దగ్గర లేకపోతే వంశీ దగ్గర లేకపోతే ఇట్లాంటి కొన్ని సీట్లు ఉంటాయి. ఇప్పుడు మంగళగిరి పోయి లోకేష్ గారి దగ్గర ఇంకొక ఆయన వచ్చి ఫ్లెక్సీ పెడితే ఎట్లుండిద్ది? అంటే మంగళగిరి సీటుకి ఆ ప్రాధాన్యత ఉంది, గుడివాడ సీటుకి ఇంకో రకమైన ప్రాధాన్యత ఉంది, గన్నవరం సీటుకి ఇంకో రకమైన ప్రాధాన్యత ఉంది. ఇలాంటివి కొన్ని సీట్స్ ఉంటాయి. మరి అలా పెట్టారు అని అంటే ఏంటి ఇండికేషను? ఏమై ఉండిద్ది అంటే అధినాయకత్వం భావిస్తుందా మార్చాలని, లేకపోతే వీళ్ళెవరిని భావిస్తున్నారు, ఇదొకటి. ఇక రెండోది గన్నవరానికి సంబంధించి ఎందుకో వంశీ గత కొద్ది కాలంగా దూరంగా ఉన్నారు. మరి ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆయన అయితే కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది నడుస్తున్నటువంటి ప్రక్రియ. సరే, ఇప్పుడు ఇక మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఎక్కడి నుంచి మైలవరం నుంచి కంటెస్ట్ చేస్తారా, లేక పెనమలూరు నుంచి కంటెస్ట్ చేస్తారా? మళ్ళీ అక్కడ ఉన్న బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి? మరి ఎవరైతే మరి దేవినేని ఉమ కంటెస్ట్ చేస్తారో ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు? లేక మరి నూజివీడి నుంచి ఇప్పటికే పార్థసారథిని అక్కడ పెట్టారు, అక్కడ ముద్రబోయిన వెంకటేశ్వర వైసీపీలో తీర్థం తీసేసుకున్నారు ఆల్మోస్ట్. ఆయనకి ఎమ్మెల్సీ ఏదో గ్యారంటీ ఇచ్చారట.
సరే తెలుగుదేశం పార్టీలో పోయిన ఎమ్మెల్సీ గ్యారంటీ ఇస్తారు. ఆ ఎమ్మెల్సీలు ఎన్ని ఉన్నాయి కాబట్టి గ్యారంటీలు ఇవ్వడానికి ఎక్కడ ఇద్ది? ఎవరన్నా ఎమ్మెల్సీలను గ్యారంటీ ఇస్తే ఆ పార్టీ ఈ పార్టీ కానీ సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సరే, ఇది సమీకరణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటప్పుడు ఎక్కడ ఎవరు ఏం జరిగిద్ది అనేది కాస్త క్యూరియాసిటీ ఉంది. సరే, దీనికి సంబంధించి మురళి ఉన్నారు సార్. మురళి, ఏంటి మొత్తానికి ఏంది అసలు ఆ కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎవరికి ఉండేను, ఎవరికి మారాను? ఇప్పుడు ఏంటి వంశీని కొడాల నానిని తీసుకొచ్చి ఏంటి మైలవరం వేస్తారా? లేదా ఏంటి? అదేదో కొంచెం ఆ ఈక్వేషన్స్ ఏందో నడుస్తున్నాయి, ఏంటి అవి? అంటే కృష్ణా జిల్లాలో ఈసారి కొంచెం తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అనూహ్యమైనటువంటి మార్పుల ద్వారా కృష్ణా జిల్లాలో తెలుగుదేశానికి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తుంది సార్. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గుడివాడ శాసనసభ్యులు కొడాల నాని ఉన్నారో, కొడాల నాని 4 సార్లు అక్కడ పోటీ చేస్తున్నారు. ఈసారి గట్టి అభ్యర్థి వెనుగండ్ల రాము వచ్చారు కనుక కొడాల నానిని తీసుకొచ్చి గన్నవరం వేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు సార్. అదొక ప్రచారం సార్. అయితే గన్నవరం నుంచి పోటీ చేయవలసినటువంటి వల్లభనేని వంశీకి పెనమలూరు స్థానాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యారండి. అది కూడా ప్రచారమే సార్. పెనమలూరులో ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ప్రకటించినటువంటి జోగి రమేష్కి మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ మారిపోతున్నారు కనుక వసంత కృష్ణ ప్రసాద్కి ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుందండి. వీటన్నిటితో పాటుగా ఎవరైతే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి కొద్దిసేపటి క్రితమే సీఎంఓ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి ముద్రబోయిన వెంకటేశ్వరరావుని గుడివాడ వేయాలని చెప్పి వస్తున్నారండి. ఎందుకంటే గుడివాడలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తే కనుక టీడీపీకి గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళు అవుతామని ఒక భావనతోటి వైఎస్ఆర్ పార్టీ ఈక్వేషన్స్ అన్నీ కూడా మారుస్తుందండి. అదేవిధంగా కూడా వల్లభనేని వంశీకి గన్నవరంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలి కానీ లేకపోతే ఆయన చేసినటువంటి ఆరోపణల వల్ల అక్కడ కొంత ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొడాల నానిని తీసుకొస్తే కొడాల నానికి జనరల్గా అంటే గుడివాడలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా అతనికి బయట ఒక పేరు ఉంది కనుక అతను అక్కడికి వస్తే అతను బాగుంటుందని ఒక భావన. ఇలాంటి భావనతోటి ఈ మార్పులన్నీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుందండి. అయితే ఈ కసరత్తులో ఇంకా ఏది కూడా ఫైనల్ కాలేదండి. ఎందుకంటే మెయిన్గా చూస్తే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నియోజకవర్గాల్లో గుడివాడ నుంచి కొడాల నానిని మార్చడం, గన్నవరం నుంచి వల్లభనేని వంశీని మార్చడం, అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ నుంచి మైలవరం నుంచి ఆయన పార్టీ మారిన ఇంకొక చోటకి తీసుకొచ్చేయటం, ఇవన్నీ కూడా కొంత కీలకమైనటువంటి పరిణామాలుగానే చూడాలి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంతో కాలంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారండి. వాళ్ళకి బలమైనటువంటి క్యాడర్ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారికి కూడా కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఒక భావనతోటి ఈ మార్పులు చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈరోజు తాజాగా కూడా గుడివాడకు సంబంధించి మండవ హనుమంతరావు అని అతను ఒకప్పుడు కొడాల నానికి ప్రధాన అనుచరుడండి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వీర విధేయుడు. అప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ప్రయాణిస్తున్నాడండి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సీఎంఓ కార్యాలయానికి పిలిచారు, ఆయన సీఎంగా ఇస్తున్నారని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వెలిసిందండి. అంటే ఇది కొంత మన కొడాల నాని మారుస్తున్నారని జరుగుతున్నటువంటి ప్రచారానికి బలం చేకూరిందండి. ఎందుకంటే గుడివాడలో మండవ హనుమంతరావుకి ఇస్తే అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఇక్కడ కొంత కాపు సామాజిక ఓట్లు కూడా ఉన్నాయి కనుక అతను కూడా ఒక ఆప్షన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని కొద్దిసేపటి క్రితం కొడాలని కొట్టుపాడేశారులేండి. ఎందుకంటే ఒక ఫ్లెక్సీ వెళ్తున్నది మాత్రం మారిపోదు అది ఇదని. సో మొత్తం మీద ఈ ప్రయత్నాలన్నీ కూడా మార్పులు చేర్పులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు బట్టి చూస్తున్నారు సార్. ఇంకొక అంశం కూడా ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు మౌత్ పీసులుగా పనిచేసినటువంటి రోజాకి కానీ, అంబటి రాంబాబుకి కానీ, అమర్నాథ్కి కానీ, కొడాల నానికి ఇప్పటి వరకు కూడా 7 జాబితాల్లో వారికి ఎక్కడ ఇన్ఛార్జీలుగా డిక్లేర్ చేయకపోవడం అనేది కూడా కొంత చర్చకి దారితీసింది సార్. మొత్తం మీద చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ విడుదల చేసే జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయో ఎవరెవరి పేర్లు ఉండవు అనేది కొంత ఆసక్తికరంగా మారింది సార్. రైట్, చూద్దాం మురళి, మరి ఏం జరిగిద్ది అనేది మరి ఎవరెవరికి ఇంకా లిస్టు ప్రకటించాల్సినటువంటి అంశం ఉంది కాబట్టి చూద్దాం. ఇప్పుడే మరి కొడాల నాని కూడా మాట్లాడినట్టున్నాడు. ఏది నిన్న జర్నలిస్ట్ మీద ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. జర్నలిస్ట్ మీద దాడి చేసిన దానికి ఆడకొచ్చి ఫోటోలు తీస్తే ఇరక్కొడతారు, అదే కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కీళ్ళు కూడా ఇరగ్గదీస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినట్టున్నాడు. అంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడేటువంటి భాష ఆ రకంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకొని రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని కోరుకునేటువంటి ఎవరైతే వారు ఎవరైతే చెబుతున్నారో వారందరూ కోరుకుంటుంది ప్రజాస్వామ్యం గెలవాలని. అంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఇదే ఒక కెమెరామ్యాన్ని ఇరక్కొడతారా? ఛానల్ అధినేతల్ని ఇరగదీస్తారా? ఇదే సంస్కారం, ఇదే నీతే, ఇదే మర్యాద?
ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా చెప్పటం ఒక్క నిమిషం పని. ఇంతకంటే చాలా ఎక్కువగా, చాలా బలంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజాప్రతినిధులు అని అంటే వారిని చూసి సమాజం గౌరవ భావంతో ఉండాలి. అలాంటి ఉద్దేశాలు, అటువంటి లక్ష్యాలు, అటువంటి ఆలోచనలు ఉన్నాయి. కావనే గౌరవంగా, మర్యాదగా, సంస్కారవంతంగా మాట్లాడుతున్నాం. అలా కాని పక్షంలో అలా కొట్టుకోవాలి, వీధి రౌడీల్లాగా వ్యవహరించాలి, వీధి రౌడీలతో ఉండాలి అని అనుకుంటే అది సభ్యత కాదు, అది సంస్కారం కాదు. ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి అని అంటే ఒక్కసారి మనం అసలు ఏంటి అనేదాన్ని ఒకటి ఆలోచించుకోవాలి. ప్రజలు మన గురించి ఎలాంటి భావంతో ఉన్నారు, ప్రజలు ఏ రకమైనటువంటి విధానంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి. సీటు కేటాయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఫైనల్ చేయనటువంటి వ్యక్తి. ఆడ ఫ్లెక్సీలు వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. వారి విషయం గురించి, వారి పార్టీ గురించి అది జరుగుతున్న చర్చ. దానికి సంబంధించి మీడియా ప్రజెంటేషన్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఫోటోగ్రాఫర్ వెళ్తే మేము కొడతాము, మిగిలినటువంటి మీడియా ఛానల్ వస్తే కొడతాము, మేము ఎరగదీస్తాము అని అంటే ఇదేనా సంస్కారం? ఇదేనా మీకు నేర్పినటువంటిది? తల్లిదండ్రులు ఇదే నేర్పారా? ఉపాధ్యాయులు ఇదే నేర్పారా? మీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే నేర్పుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంస్కారాన్ని అందరి మీద దాడి చేయండి, కొట్టడానికి నేర్పుతున్నారా? ప్రజలు ఇది వినాలి, ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఏ రకమైనటువంటి భావంతో ఉన్నారు అనేటువంటిది. ఇది ఎలాంటి సంస్కృతిని తీసుకొస్తున్నారు, ఎలాంటి విషయాన్ని ప్రజల్లో నింపాలని చూస్తున్నారు అంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉంటాయి. రేపు మరి పరిస్థితులు మారితే దానికి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఎలాంటి వ్యక్తులే, కొంతమంది వ్యక్తులు ఇదే రకంగా వ్యవహరిస్తే వాళ్ళు ఏం చెప్తారు? ఏ రకమైనటువంటి భావన ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇవన్నీ కొంచెం ఆలోచించి అడుగులు వేస్తే మంచిది. శత్రువుల్ని ఎవరు రాజకీయ పార్టీలు ఒకరికొకరు శత్రువులు కాదు, కావాలని శత్రువులుగా తయారు చేసుకొని కావాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉన్నారు. సరే, మనం కొంచెం సభ్యత ఉంది, మనకి సంస్కారం ఉంది, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మాట్లాడాలి, ప్రజల అభిప్రాయాలనే మనం వ్యక్తం చేయాలి. కాబట్టి మనం భోజనం చేస్తున్నాం కాబట్టి ఇంతకు మించి మనం ఎక్కువ మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పి గౌరవంగా, సంస్కారవంతంగా తెలియజేస్తున్నాం. సరే, రైట్.